విజయనగర సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు అనే మహారాజు పాలిస్తూ ఉంటాడు. ఆయనకు తన రాజ్యపు సంపద మీద, తన కోటలోని వంటవాళ్ల మీద, తన భోజన విలాసాల మీద విపరీతమైన అహంకారం. ప్రపంచంలో తన రాజ్యంలో దొరికే భోజనం మరెక్కడా దొరకదని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆయన ఆస్థాన ప్రధాన వంటవాడు పాకశాస్త్రి కూడా రాజుగారికి తగ్గట్టే మహాగర్విష్టి. ఒకరోజు నిండు సభలో విదేశాల నుంచి వచ్చిన సుగంధ ద్రవ్యాల గురించి, వంటల గురించి గొప్పగా చర్చ జరుగుతూ ఉంటుంది. మహామంత్రి, నిన్న రాత్రి మన పాకశాస్త్రి వండిన భోజనం సాక్షాత్తు ఆ ఇంద్రుడికి కూడా దొరకదు. సుదూర దేశాలైన పర్సియా, కాశ్మీరం నుంచి తెప్పించిన కుంకుమ పువ్వు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అరుదైన బాదం పప్పు వేసి చేసిన ఆ వంటకాల రుచికి నా ప్రాణం లేచి వచ్చింది. నా ఖజానాలో సగం ఈ వంటల కోసమే ఖర్చు పెట్టినా సరే నాకు ఎలాంటి బాధ లేదు. మన రాజ్యంలోని సామాన్య ప్రజలు తినే ఆకులు, కూరలు, గంజినీళ్లు ఏమాత్రం భోజనం అనిపించుకుంటాయి. నా వంటశాలలో ఉడికే అన్నం వాసనకే పక్క రాజ్యాల రాజులకు కడుపు నిండిపోతుంది. ఏమంటారు? ముమ్మాటికి నిజం ప్రభు. మీ భోజనశాల ఒక దేవాలయం లాంటిది. మీ రాచరికపు వంటలకు, ఆ సామాన్య పల్లెటూరి వంటలకు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది దొర. మట్టి కుండల్లో వండుకునే ఆ పేద రైతుల వంటలు ఒక వంటేనా? ఆ రుచులు మీ నాలికకు ఏమాత్రం సరిపోవు ప్రభు. జయము జయము మహారాజా, నా చేతివాటం దేవుడు ఇచ్చిన వరం. నేను వంట చేస్తే ఆ వాసనకు శిలలు కూడా కరిగిపోవాల్సిందే. నా వంటల ముందు ఈ పృథ్వీపై ఉన్న ఏ వంటవాడైనా తలదించుకోవాల్సిందే దొరా. ఆ మాటలు విన్న సభలో ఉన్న 22 పల్లెటూరు యువకుడు, ఒక సామాన్య రైతైన రామన్న ముందుకొస్తాడు. రామన్న ఎంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ధర్మం తెలిసిన యువకుడు. పల్లెటూరి ప్రజలను, రైతులను అవమానిస్తే తట్టుకోలేని నైజం అతనిది. క్షమించండి మహారాజా, మీ రాచరికపు వంటలు గొప్పవే కావచ్చు, మీ పాకశాస్త్రి గారి చేతివాటం అదృష్టమే కావచ్చు. కాని మట్టి పొయ్యి మీద పల్లెటూరి ప్రేమతో, ఆరుగాలం కష్టపడే శ్రమతో చేసే వంటలకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అది మీ బంగారు పాత్రల్లో రాదు మహారాజా. మట్టిలో పుట్టిన చెమటతో, నిజమైన ఆకలితో వస్తుంది. మా పల్లెటూరి వంటలను, రైతుల శ్రమను దయచేసి తక్కువ చేసి మాట్లాడకండి దొర. ఒక రైతు పండించే చింతపండులో ఉన్న నిజమైన రుచి మీరు డబ్బులు పూసుకునే ఆ కుంకుమ పువ్వులో దొరకదు. ఏ పిచ్చి పల్లెటూరివాడా, ఎంత సాహసం నీకు! ఒక సామాన్య రైతువి నా వంటలనే విమర్శిస్తావా? అసలు కుంకుమ పువ్వు, జీడిపప్పు వాసన ఎప్పుడైనా చూశావారా నువ్వు? నీ మట్టి కుండలకు, నా బంగారు గిన్నెలకు పోలిక పెడుతున్నావా? ఎంత ధైర్యం నీకు రామన్నా! నా సభలో నిలబడి నా వంటలనే, నా రుచులనే విమర్శిస్తావా? నీకు ఏ వంట గురించి తెలుసని మాట్లాడుతున్నా? కుంకుమ పువ్వు రుచి నాకు తెలియకపోవచ్చు మహారాజా. కాని అప్పుడే వండిన కొత్త చింతపండు, పొలంలో పండిన ఎర్రటి మిరపకాయలు, తాజాగా చెరువులో పట్టిన చేపలతో మా అమ్మ పార్వతమ్మ, మా నాన్న ధర్మయ్య, నా భార్య గౌరీ అందరం కలిసి చేసే పల్లెటూరి చేపల పులుసు ముందు మీ రాచరికపు వంటలు సరిపోవుతురా. ఆ చేపల పులుసులో ఉండే కమ్మదనం, ఆ మట్టి కుండెలో ఉడికేటప్పుడు వచ్చే సువాసన మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఒక్కసారి ఆ రుచి చూస్తే మీకే ఆ సత్యం అర్థమవుతుంది. ప్రభు, వీడెవడో మతిస్థిమితం లేని అమాయకుడిలా ఉన్నాడు. వీడి మాటలు మీరు పట్టించుకోకండి. భటులారా, వీడిని సభలో నుంచి మెడబెట్టి గెంటెయ్యండి. ఆగు మహామంత్రి, వీడి అహంకారం నేను అణచాలి. నా అహంకారాన్ని సవాలు చేసిన వీడికి బుద్ధి చెప్పాలి. ఏయ్ రామన్న, నీ పల్లెటూరి వంట మీద, ఆ చేపల పులుసు మీద నీకు అంత నమ్మకం ఉంటే రేపు నా కోటలో ఒక మహా వంట పోటీ జరగాలి. నా పాకశాస్త్రి చేసి అత్యంత ఖరీదైన రాచరికపు వంటకు, నువ్వు తీసుకువచ్చే నీ మట్టికుండ చేపల పులుసుకు పోటీ. నీ వంట గెలిస్తే నువ్వు అడిగినంత బహుమతి ఇచ్చి నేను సత్కరిస్తాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే మహారాజును అవమానించిన నేరానికి నీ జీవితాంతం నా కోటలో బానిసగా, నా వంటశాలలో అంట్లు తోమేవాడిగా పనిచెయ్యాలి. సమ్మతమేనా? నాకు పూర్తిగా సమ్మతమే మహారాజా. రేపు మధ్యాహ్నం మా కుటుంబమంతా కలిసి మా పల్లెటూరు చేపల పులుసుతో మీ కోటకు వస్తాం. ఒకవేళ మా రుచి గెలిస్తే మీరు నాకు ఎలాంటి బహుమతులు ఇవ్వాల్సిన అవసరమూ లేదు. కానీ మీరు మా పల్లెటూరి రైతులందరికీ, ఆ మట్టి తల్లికి బహిరంగంగా సభలో క్షమాపణ చెప్పాలి. రైతుల ఆహారాన్ని ఇకపై ఎప్పుడూ తక్కువ చేయకూడదు. సరేనా దొర? సరే,
రేపు నీ ఓటమి ఖాయం. నీ బానిసత్వానికి నువ్వే స్వయంగా పునాది వేసుకున్నావు. ఇక వెళ్ళు. రామన్న సభ నుంచి బయటకొచ్చి నేరుగా తన పల్లెటూరికి వెళ్లి తన ఇంటికి చేరుకుంటాడు. అక్కడ తన భార్య గౌరి, తల్లి పార్వతమ్మ, తండ్రి ధర్మయ్య ఎంతో ఆనందంగా పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. రామన్న వాళ్లకు సభలో జరిగిన విషయం, మహారాజుతో వేసిన పందెం గురించి మొత్తం వివరిస్తాడు. అయ్యో రామన్న, ఎంతటి అనాలోచితమైన పని చేశావురా! ఏకంగా మహారాజు గారితో పందెం వేస్తావా? వాళ్ల దగ్గర ఎన్నో అరుదైన సుగంధ ద్రవ్యాలు, దేశ విదేశాల వంటవాళ్లు ఉంటారు. మనం వాళ్లతో ఎలా పోటీ పడగలంరా? వాళ్ళ బంగారు పాత్రల ముందు మన మట్టి కుండలు నిలబడతాయా నాయన? ఓడిపోతే జీవితాంతం బానిసగా మారిపోతావు కదరా. ఏవండి, ఎందుకలా భయపడతారు? మన బిడ్డ రావణ చేసింది సరైన పని. మన మట్టి పొయ్యి మీద చేసే వంటకు ఉన్న రుచి వాళ్ళ కోటలో ఎంత ఖర్చు పెట్టినా దొరకదండి. మన చేతివాటం, మన స్వచ్ఛమైన మనసు ముందు ఆ వంటోళ్లు ఏమాత్రం సరిపోరు. నేను మన కోడలు గౌరీ కలిసి రేపు అద్భుతమైన పల్లెటూరి చేపల పులుసు తయారు చేస్తాం. ఆ పులుసు వాసనకే ఆ రాజుగారికి మతి పోవాలి. అవును మావయ్య గారు, మన పొలంలో పడిన కొత్త కారం, పాత చింతపండు, మనం స్వయంగా దంచిన పసుపు, కల్లుప్పు, ఇవే మనకి అసలైన సుగంధ ద్రవ్యాలు. రేపు మహారాజు గారికి మన పల్లెటూరి వంట రుచేంటో ఖచ్చితంగా చూపిద్దాం. రామన్న, నువ్వు ఏమాత్రం దిగులు పడకు. నువ్వెళ్ళి చెరువులో నుంచి మంచి తాజా చేపలు, ఒక మంచి కొర్రమీను పట్టుకురా. మిగతా వంట పని నేను అత్తయ్య చూసుకుంటాం. అలాగే గౌరి, నేను ఇప్పుడే వెళ్లి వలవేసి మన ఊరి చెరువులో ఉన్న అత్యుత్తమమైన చేపలను తీసుకువస్తాను. మన పల్లెటూరి గౌరవం, రైతుల ఆత్మగౌరవం రేపు మన చేతుల్లోనే, మీ వంటల్లోనే ఉంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే గౌరీ, పార్వతమ్మ ఎంతో శుచిగా, పవిత్రంగా ఇంటి ఆవరణలో మట్టి పొయ్యి వెలిగిస్తారు. ఒక పాత, చక్కగా పదునెక్కిన పెద్ద మట్టి కుండను కడిగి పొయ్యి మీద పెడతారు. ధర్మయ్య అప్పుడే రోట్లో నూరిన తాజా అల్లం, వెల్లుల్లి ముద్దను తెచ్చిస్తాడు. రామన్న తెచ్చిన తాజా కొర్రమీను చేపలను ఎంతో జాగ్రత్తగా శుభ్రం చేసి ముక్కలుగా కోసి కుండలో వేయడానికి సిద్ధం చేస్తారు. గౌరీ తల్లి, ఈ పులుసులో చింతపండు రసం చాలా జాగ్రత్తగా సమపాలలో వెయ్యి. కారం, కల్లుప్పు, చింతపండు రసం ఈ మూడుగా కరెక్ట్గా పడితేనే చేపల పులుసుకి అసలైన ప్రాణం వస్తుంది. మట్టి కుండలో సన్నని మంట మీద ఉడికేటప్పుడు ఆ కొండకున్న పాత మట్టి వాసన కూడా పులుసుకి అద్భుతంగా పడుతుంది. అలాగే అత్తయ్య, పచ్చిమిరపకాయలు, పెరటిలోని తాజా కరివేపాకు, కొద్దిగా మెంతిపిండి కూడా వేస్తున్నాను. దీన్ని ఎక్కడా కంగారు పడకుండా సన్నని సెగ మీద మెల్లగా ఉడికిద్దాం. అప్పుడే చేప ముక్క విడిపోకుండా పులుసుని బాగా పీల్చుకుంటుంది. ఆహా, చూస్తుంటేనే నా నోరూరిపోతుంది కోడలా. ఈ వాసనకే మహారాజు గారి సగం అహంకారం, ఆ పాకశాస్త్రి గారి గర్వం కరిగిపోవటం ఖాయం. మన పల్లెటూరి వంటల్లో ఉన్న గొప్పతనమిదే అమ్మా. మధ్యాహ్నమవుతుంది. కోటలోని విశాలమైన సభా ప్రాంగణంలో పోటీకి భారీ ఏర్పాట్లు జరుగుతాయి. ఒకవైపు మహారాజుగారి ప్రధాన వంటవాడు పాకశాస్త్రి భారీ బంగారు పాత్రలలో అత్యంత ఖరీదైన కుంకుమ పువ్వు, బాదం కుర్మా, ముత్యాల బిర్యానీ వండి సిద్ధంగా ఉంచుతాడు. మరోవైపు రామన్న, అతని కుటుంబం తమ మట్టి కుండతో, పల్లెటూరి వస్త్రాలతో సభలోకి వినయంగా అడుగు పెడతారు. రా రామన్నా రా, నీ పల్లెటూరి వంట సిద్ధమేనా? ముందు నా ప్రధాన వంటవాడు పాకశాస్త్రి వండిన ఈ కుర్మా వాసన చూడు. ఈ వాసనకే నీకు ఓటమి అంగీకరించి బానిసగా మారిపోవాలనిపిస్తుంది. మహారాజా, ఇందులో నేను పర్షియా నుండి తెప్పించిన కుంకుమ పువ్వు, రాజస్థాన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అరుదైన వనమూలికలను వాడాను. ఇది కేవలం వంట కాదు ప్రభు, ఇది ఒక రాజసం. ఈ రుచి ముందు ఏ పల్లెటూరి వంట నిలబడలేదు ప్రభు. వంట అనేది ఖర్చు పెట్టే డబ్బులు, బంగారు గిన్నెలో ఉండదు మహారాజా. మనం పెట్టే స్వచ్ఛమైన ప్రేమలో, వాడే తాజా దినుసుల్లో ఉంటుంది. ఇదిగో మా అమ్మ పార్వతమ్మ, నా భార్య గౌరీ ఎంతో భక్తితో స్వయంగా మట్టి పొయ్యి మీద వండిన మా పల్లెటూరి చేపల పులుసు. మీరు ముందుగా మీ వంట రుచి చూడండి, ఆ తర్వాత మా వంట రుచి చూడండి. ఏ పక్షపాతం లేకుండా న్యాయ నిర్ణేతగా మీరే తీర్పు చెప్పండి దొరా. మహారాజు ముందుగా తన పాకశాస్త్రి చేసిన కుర్మాను తింటాడు. అది చాలా తీయగా, ఖరీదైన సుగంధ ద్రవ్యాల వాసనతో నిండుంటుంది. ఆయన ముఖంలో ఎప్పటిలాగే చాలా గర్వం కనిపిస్తుంది. ఆహా, అద్భుతం! ఇంతకంటే గొప్ప రుచి ఈ సృష్టిలోనే ఉండదు. మా పాకశాస్త్రి చేతివాటానికి తిరుగులేదు. రామన్న, నువ్వు నా కోటలో జీవితకాలం బానిసగా మారటానికి ఇక సిద్ధంగా ఉండు. సరే,
ఇప్పుడు నీ మట్టి కుండలో ఏముందో తీసివ్వు. గౌరీ, మహారాజు గారికి మన పల్లెటూరి భోజనాన్ని వడ్డించు. గౌరీ నమస్కరించి ఒక పెద్ద తాజా అరిటాకు వేసి అందులో పొగలు కక్కి వేడి వేడి అన్నం వడ్డించి ఆ మట్టి కుండలో నుంచి గుమగుమలాడే చేపల పులుసును అన్నం మీద వేస్తూ, తీసుకోండి మహారాజా, ఇది మా మట్టి తల్లి మాకిచ్చిన గొప్ప బహుమతి. మా రైతుల శ్రమకు ప్రతిరూపం. ఆ వేడివేడి అన్నం మీద చేపల పులుసు పడగానే దానిలో నుంచి వచ్చిన ఆ ఘాటైన కమ్మటి వాసన సబంతా వ్యాపిస్తుంది. మహారాజు ఆ వాసన పీల్చగానే ఆయనలో ఏదో తెలియని మార్పు, ఒక అద్భుతమైన భావన వస్తుంది. మెల్లగా కుడి చేత్తో ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. ఆ కొత్త కారం, పాత చింతపండు పులుపు, కల్లుప్పు అన్ని అద్భుతమైన సమపాలల్లో కలిసి ఆయన నాలికపై ఒక మహానాట్యం చేస్తాయి. మట్టి కుండలో ఉడికిన ఆ చేప ముక్క వెన్నలాగా కరిగిపోతుంది. మహారాజు ఆశ్చర్యంతో కళ్ళు మూసుకొని ఆ రుచిని పూర్తిగా ఆస్వాదిస్తాడు. ఆయనకు తెలియకుండానే ఇంకో ముద్ద, ఆ తర్వాత ఇంకో ముద్ద తింటూ తన రాచరికాన్ని పక్కన పెట్టి ఆకు మొత్తం ఖాళీ చేస్తాడు. సభలో ఉన్నవారంతా, ఆ పాకశాస్త్రి సైతం ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూస్తూ ఉంటారు. ప్రభు, ఏమైంది దొర? ఆ పల్లెటూరి కూర మీకు అంతగా నచ్చిందా? మీరసలు మాట్లాడడం లేదేంటి? మహామంత్రి, ఇన్నాళ్ళు నా అహంకారం, నా గర్వం నా కళ్లను పూర్తిగా మూసేశాయి. మన పాకశాస్త్రి చేసిన వంటలలో ఖరీదైన సంపద ఉంది, రాజసం ఉంది, కాని ప్రాణం లేదు. ఈ చేపల పులుసులో నా పల్లెటూరి మట్టి వాసన ఉంది, నా రైతుల కష్టం ఉంది, కల్మషం లేని నిజమైన ప్రేమ ఉంది, ఒక అమ్మ చేతి వంటలాంటి స్వచ్ఛత ఉంది. నా ఖరీదైన సుగంధ ద్రవ్యాలు ఈ మట్టి కుండ రుచి ముందు దారుణంగా ఓడిపోయాయి. రామన్న, నువ్వు చెప్పిందే ముమ్మాటికి నిజం. నీ పల్లెటూరి వంట ముందు నేను తల వంచుతున్నాను. మహారాజా, మీరు ఏది తిన్నా, ఎంత ఖరీదైనది తిన్నా, అది ఈ రైతులు పండించిన ఈ భూమాత నుంచే వస్తుంది. మట్టిని, శ్రమను, రైతులను ఎప్పుడూ తక్కువగా చేసి మాట్లాడకండి దొర. అవును ప్రభు, ఖరీదైన బంగారు పాత్రల్లో వండినంత మాత్రాన గొప్ప రుచి రాదు. వంట చేసేవారి మనసు శుభ్రంగా ఉంటేనే ఆ రుచి 10 కాలాలు నిలుస్తుంది. మా పల్లెటూరి వంటకి, మా రైతుల కష్టానికి మీరు సభలో ఇచ్చిన ఈ గొప్ప గౌరవం చాలుదరా. మాకు మీ నుంచి ఎలాంటి ఖరీదైన బహుమతులు వద్దు. లేదు పార్వతమ్మ గారు, నేను గర్వంతో ఓడిపోయాను. నా మాట ప్రకారం నేను మీ అందరికీ, నా రాజ్యంలోని రైతులందరికీ బహిరంగంగా క్షమాపణ చెబుతున్నాను. పల్లెటూరి వంటలను, రైతులను తక్కువ చేసి అహంకారంతో మాట్లాడినందుకు నన్ను మీరందరూ క్షమించండి. రామన్న, నీ ఆత్మవిశ్వాసం, మీ కుటుంబం చూపించిన ఐక్యత ఈరోజు నన్ను మార్చేశాయి. పాకశాస్త్రి, రేపటి నుంచి మన రాచరికపు వంటలతో పాటు ఈ పల్లెటూరి మట్టి కుండ వంటలను కూడా నేర్చుకో. ఈ రోజు నుండి నా కోటలో మీ పల్లెటూరి వంటలకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. రామన్న, నీ నిజాయితీకి మెచ్చి నీకు 20 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని బహుమతిగా ఇస్తున్నాను. మహారాజా, మీ మనసు మారడమే మా రైతుల విలువ మీరు తెలుసుకోవడమే మాకు మీరిచ్చిన అతిపెద్ద బహుమతి. ధన్యవాదాలు మహారాజా. ఈ విషయం కేవలం నాది కాదు, మట్టిని నమ్ముకుని బతికే మా పల్లెటూరి రైతుల శ్రమది. సభలో ఉన్నవారంతా సంతోషంతో రామన్నను, అతని కుటుంబాన్ని ప్రశంసిస్తూ జయ జయద్వారాలు చేస్తారు. మహారాజు అహంకారం ఒక చిన్న మట్టి కుండలో వండిన ఆ అద్భుతమైన చేపల పులుసు ముందు పటాపంచలైపోతుంది. రామన్న, గౌరీ, పార్వతమ్మ, ధర్మయ్య ఆనందంగా రాజుగారిచ్చిన బహుమతులతో తమ పల్లెటూరికి తిరిగి వెళతారు. నిజమైన రుచి ఖరీదైన సంపదలో కాదు, స్వచ్ఛమైన శ్రమలో, మట్టి తల్లి ప్రేమలో ఉంటుందని ఈ జానపద కథ నిరూపించింది. చంద్రగిరి రాజ్యాన్ని చంద్రవర్మ అనే రాజు పాలిస్తూ ఉంటాడు. మంచివాడే కాని ప్రతి పనిని రేపటికి వాయిదా వేయడం అతని పెద్ద బలహీనత. ఒకరోజు ఉదయం మంత్రి విష్ణుదత్తుడు పత్రాలు పట్టుకొని వస్తాడు. మహారాజా, ఈ పత్రాల మీద మీ సంతకాలు కావాలి ప్రభు. కొత్త బావుల త్రవ్వకం, ధాన్యాగార మరమ్మత్తు, సైనికుల జీతాలు. అబ్బా మంత్రివర్య, పొద్దున్నే ఈ పత్రాల గోల. ఇప్పుడే పలహారం చేశాను కదా, కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి, మధ్యాహ్నం చూద్దాం. ప్రభు, నిన్న కూడా ఇదే మాట అన్నారు. మొన్న కూడా ఈ పత్రాలు వారం రోజుల నుంచి అలాగే ఉన్నాయి ప్రభు. వారం ఉంటే ఏంటి మంత్రి, పత్రాలు ఎక్కడికి పారిపోవు కదా. రాజంటే ప్రశాంతంగా ఉండాలి.
తొందరపాటు మంచిది కాదు. రేపు అన్నీ ఒకేసారి చూద్దాంలే. ప్రశాంతతకి సోమరితనానికి తేడా తెలియట్లేదే ప్రభువుకి. ఈ రేపు ఏదో ఒకరోజు పెద్ద మూల్యం అడుగుతుంది. అదే రోజు సభలో రామన్న అనే రైతొచ్చి చేతులు జోడిస్తాడు. మహారాజా, మన ఊరి పెద్ద చెరువు కట్టకి పగులు వచ్చిందయ్యా. ఇప్పుడు చిన్నదే గాని వానాకాలం వచ్చేలోపు బాగు చేయించకపోతే పెద్ద ప్రమాదం ప్రభు. పగుల ఎంత పెద్దది రామన్నా? ప్రభు, ఇప్పటికీ చేయి పట్టేంత ఉందయ్యా. కాని నీళ్లు ఒత్తిడికి రోజురోజుకి పెరిగిందయ్యా. ఇప్పుడైతే 100 వరహాలతో పని అయిపోతుంది ప్రభు. చేయి పట్టే పగులు కోసం ఇంత హడావిడా రామన్నా? వానాకాలం రావటానికి ఇంకా 3 నెలలు ఉంది కదా, చూద్దాంలే. రేపు మాట్లాడుతాం. ఈరోజు రాజ్యంలో సంగీత ఉత్సవం ఉంది మంత్రి. ఆ ఏర్పాట్లు చూడండి ముందు. మహారాజా, ఉత్సవం ఎలాగూ జరుగుతుంది ప్రభు. కట్ట విషయం చిన్నదే అయినా ముఖ్యమైంది. ఈరోజు ఆజ్ఞ ఇస్తే. మంత్రివర్య, మీకు అన్నీ తొందరే. చిన్న పగలు ఎక్కడికి పోతుంది? రేపు చూద్దామన్నాను కదా. రామన్న, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. రామన్న తనలో తాను వెళ్తూ వెళ్తూ, రేపు రేపు అంటున్నాడు కాని ఆ పగులు మాత్రం ఈ రోజే పెద్దదయ్యింది కదయ్యా దేవుడా. వారం రోజులు గడుస్తాయి. మంత్రి విష్ణుదత్తుడు మళ్లీ విషయం గుర్తు చేస్తాడు. మహారాజా, చెరువు కట్ట సంగతి గుర్తుందా ప్రభు? పనివాళ్లని పంపడానికి ఆజ్ఞ కావాలి. ఆ కట్ట సంగతేనా? ఈరోజు వేటకు వెళ్తున్నాను మంత్రి. వచ్చాక చూద్దాంలే. అయినా 3 నెలల పని కదా, ఎక్కడికి పోతుంది? ప్రభూ, పనులు ఎక్కడికి పోవు. కాని సమయం మాత్రం వెళ్ళిపోతుంది. అది ఒక్కసారి వెళ్తే తిరిగి రాదు మహారాజా. మంత్రివర్య, మీ నీతి వాక్యాలు రేపు తీరిగ్గా వింటాను. గుర్రాలు సిద్ధం చేయించండి. అదే రోజు వర్తకుడు ధనపాలుడు సభకి వచ్చి విన్నవించుకుంటాడు. మహారాజా, నదిమీద ఉన్న పాత చెక్క వంతెన కూడా బలహీనంగా ఉందయ్యా. బండ్లు వెళ్తుంటే కిర్రుకిర్రుమని శబ్దం వస్తుంది ప్రభూ. అది కూలితే వ్యాపారం ఆగిపోతుంది. ఊళ్ళకి దారి కూడా మూసుకుపోతుంది ప్రభూ. ధనపాల, ఆ వంతెన నా తాతకాలం నుంచి ఉంది. ఇన్నాళ్ళు కూలనిది ఇప్పుడు కూలుతుందా చెప్పు? సరే సరే, కట్టపని చూసేటప్పుడు దాన్ని చూద్దాంలే. రేపు మాట్లాడదాం. కట్టపనే మొదలు కాలేదు, ఇక వంతెన సంగతి దేవుడెరుగు. ఆ రాత్రి అంతఃపురంలో మహారాణి సుమతీదేవి రాజుతో మాట్లాడుతుంది. ప్రభూ, సభలో జరిగిందంతా విన్నాను. రైతులు వర్తకులు మొరపెట్టుకుంటున్నారట. మీరేమో అన్నటికి రేపు రేపు అంటున్నారట. ఇది మంచి పద్ధతి కాదేమో ప్రభూ. సుమతి, నువ్వు కూడా మొదలుపెట్టావా? రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఖజానా నిండుగా ఉంది. చిన్న చిన్న పనుల కోసం రాజు పరుగులు పెట్టాలా చెప్పు? ప్రభూ, చిన్న నిప్పురవ్వే కదా అని వదిలేస్తే అది ఇల్లంతా కాల్చేస్తుంది. దీపం చిన్నది అయినా రోజు నూనె పొయ్యకపోతే అది ఆరిపోతుంది. రాజ్యం కూడా అంతే ప్రభూ, రోజు చూసుకోవాల్సిందే. నీ మాటలు బాగున్నాయి సుమతి. రేపు ఉదయాన్నే అన్నీ చక్కబెడతానులే. ఇప్పుడు పడుకుందాం. బాగా అలిసిపోయాను. ఈ రేపు అనే మాట ఏదో ఒకరోజు పెద్ద కష్టం తెచ్చేలా ఉంది. అలా రోజులు వారాలుగా, వారాలు నెలలుగా గడుస్తాయి. ఈలోపు వృద్ధ శిల్పి భద్రయ్య స్వయంగా కట్ట చూసి వచ్చి సభలో నిలబడతాడు. మహారాజా, నేను 50 ఏళ్ళు కట్టలు కట్టినవాడిని. ఆ పగులిప్పుడు చేయి కాదు. మనిషి దూరేంత అయ్యింది ప్రభువా. ఇప్పుడు బాగు చేయాలంటే 1000 వరహాలు, 100 మంది పనోళ్లు కావాలి. ఇప్పుడు కూడా ఆలస్యం చేస్తే తరువాత లక్షలు పోసినా ఆగదు ప్రభు. 1000 వరహాల అంత ఖర్చా? సరే సరే, ఖజానా అధికారితో మాట్లాడి రేపు నిర్ణయం చేస్తానులే. ప్రభు, క్షమించండి. మీ నోటి నుంచి రేపు అనే మాట వింటే నాకు భయం వేస్తుంది. ఆకాశంలో మబ్బులు రేపు అనవు ప్రభు, అవి వచ్చేస్తాయి. భద్రయ్య, రాజుని నేనా నువ్వా? హద్దు మీరి మాట్లాడకు. చెప్పాను కదా, రేపు నిర్ణయం. సభ ముగిసింది. భద్రయ్య, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. కాని ప్రభువు చెవికి ఎక్కడం లేదు. నిద్రపోతున్నవాడిని లేపొచ్చుగాని నిద్ర నటిస్తున్నవాడిని లేపడం కష్టం. మంత్రివర్య,
రాజు నిద్ర నటించడం లేదయ్యా. సమయం ఉంది అనే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమే మనిషికి అతిపెద్ద శత్రువు. సమయం ఎవరి కోసమో ఆగదని తెలిసి రోజు వస్తుంది, కానీ అప్పటికి చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుందే. ఆ రేపు రానే రాదు. రాజు పుట్టినరోజు వేడుకలు, విందులు అంటూ ఇంకో నెల గడిచిపోతుంది. ఈలోపు తొలకరి జల్లులు మొదలవుతాయి. రామన్న మళ్ళీ కోటకి పరుగున వస్తాడు. అయ్యా, మహారాజుని ఇప్పుడే కలవాలయ్యా. వానలు మొదలయ్యాయి. కట్టపగులు నుంచి నీళ్లు కారుతున్నాయి. రామన్న, ప్రభువు విందులో ఉన్నారు. ఇప్పుడు ఎవరినీ లోపలికి పంపొద్దని ఆజ్ఞ. రేపు రా. రేపా? అయ్యో దేవుడా, కోటలో అందరికీ రేపే గాని ఆ మబ్బులకు మాత్రం ఈరోజే నయం. ఆ రాత్రి ఆకాశం ఉరుములతో దద్దరిల్లుతుంది. కుండపోతవాన మొదలవుతుంది. మహారాజా, మహారాజా, ఘోరం జరిగిపోయింది ప్రభు. చెరువు కట్ట తెగిపోయింది. ఊళ్ళోకి నీళ్లు చొచ్చుకునిపోతున్నాయి ప్రభు. ఏంటి? కట్ట తెగిందా? ప్రజలెలా ఉన్నారు? ప్రజలంతా గుట్టల మీదికి పారిపోయారు ప్రభు. ప్రాణాలు దక్కాయి గాని పంటలు, ఇళ్ళు, పశువులు అన్నీ నీళ్ల పాలయ్యాయి ప్రభు. 3 ఊళ్ళు పూర్తిగా మునిగిపోయాయి. అయ్యో, వెంటనే సహాయక దళాలను పంపండి, నేను వస్తున్నాను. సహాయక దళాలు బయలుదేరుతాయి. కానీ కాసేపటికే ఇంకో సైనికుడు పరుగున వస్తాడు. మహారాజా, ఇంకో దుర్వాత ప్రభు. వరద ఉధృతికి నది మీద పాత శక్తివంతన కూడా కూలిపోయింది. సహాయక బండ్లో అవతల ఊళ్ళకి వెళ్ళిపోతున్నాయి ప్రభు. వంతెన, తన పాలుడు చెప్పిన ఆ వంతెననేనా? అయ్యో దేవుడా, కట్ట గురించి రామన్న చెప్పాడు, నేను వినలేదు. వంతెన గురించి ధనపాలుడు చెప్పాడు, వినలేదు. ఈరోజు ఆ రెండూ కలిసి నా ప్రజల్ని ముంచేస్తున్నాయి. ప్రభూ, పడవలు ఏర్పాటు చేయిస్తున్నాను. కాని సహాయం చేయడానికి 2 రోజులు ఎక్కువ పడుతుంది ప్రభూ. 2 రోజులు? ఆకలితో చలితో నా ప్రజలు 2 రోజులు ఎక్కువ నరకం అనుభవించాలి. ఎందుకు? వాళ్ళ రాజు రేపు చూద్దామన్నందుకు. తెల్లారి రాజు స్వయంగా పడవలో వరద ప్రాంతానికి వెళ్తాడు. ఎటు చూసిన నీళ్లు, మునిగిన పట్టలు, కూలిన ఇల్లు. గుట్టమీద జనం చలికి వణికిపోతూ ఉంటారు. అయ్యా రాజా, 40 ఏళ్లు కష్టపడి కట్టుకున్న ఇల్లయ్యా, ఒక్క రాత్రిలో నీళ్ల పాలైపోయింది. ఇప్పుడు ఈ మొసలి ప్రాణం ఎక్కడ తలదాచుకోవాలయ్యా? అవ్వా, నీ ఇంటిని ముంచింది వరద కాదవ్వా, నా నిర్లక్ష్యం. రాజ్యం మొత్తం అమ్మైనా సరే నీకు ఇల్లు కట్టిస్తాను. మహారాజా, చూశారా ప్రభు, 3 నెలల క్రితమే చేయి పట్టే పగులు అని చెప్పాను. 100 వరహాలని చెప్పాను. ఈరోజు నా పొలం, నా ఇల్లు, నా ఎద్దులు అన్నీ ఆ పగుల్లోనే కొట్టుకుపోయాయి ప్రభు. రామన్న, నేను ఏం మాట్లాడను. మహారాజా, ఆ రోజు 100 వరహాలన్నాను, తర్వాత 1000 వరహాలన్నాను. ఈరోజు లక్షలు పోసినా ఈ నష్టం పూడదు ప్రభువ. ఆలస్యానికి అదే లక్షణం ప్రభువ. అది వడ్డీ వ్యాపారి కంటే ఘోరమైనది. రోజు గడిచే కొద్దీ అసలు కంటే వడ్డీనే పెంచుకుంటూ పోతుంది. భద్రయ్య, ఆ రోజు సభలో నిన్ను కసిరాను. నిజం చెప్పిన నోటిని మూయించానయ్యా. ఈ వరదలో మునిగింది ఊళ్ళు కాదు, నా రాజధర్మం. ఆ రాత్రి అంతఃపురంలో రాజు భోజనం ముట్టుకోకుండా కూర్చొనుంటాడు. ప్రభూ, 2 రోజుల నుంచి సరిగా తినడం లేదు, నిద్రపోవడము లేదు. ఇలా అయితే ఎలా ప్రభూ? సుమతి, కళ్ళు మూస్తే ఆ గుట్ట మీద వణుకుతున్న జనమే కనిపిస్తున్నారు. ఆ ముసలవ్వ మాటలే వినిపిస్తున్నాయి. నువ్వు ఆ రోజు చెప్పావు, చిన్న నిప్పురవ్వ ఇల్లంతా కాల్చేస్తుందని. విన్నానా? ఆ రవ్వ ఈరోజు 3 ఊళ్లను ముంచేసింది. ప్రభూ, జరిగిన తప్పుకు కుమిలిపోవడం కూడా ఒక రకమైన ఆలస్యమే. ఆ సమయాన్ని ప్రజల కోసం వాడండి. పశ్చాత్తాపానికి అర్థం కన్నీళ్లు కాదు ప్రభూ, మారిన నడవడిక. నిజమే సుమతి, ఏడుస్తూ కూర్చుంటే మునిగిన ఊళ్ళు పైకి రావు. ఈ క్షణం నుంచే పని మొదలు. రాజు ఖజానా తెరిచి ప్రజలకి సహాయం అందిస్తాడు. కాని కష్టాలు అక్కడితో ఆగవు. వరద వార్త పొరుగు రాజ్యానికి చేరుతుంది. మహారాజా, చెడు వార్త ప్రభు. మన బలహీనత తెలుసుకున్న పొరుగురాజు ఉగ్రసేనుడు సరిహద్దు మీద సైన్యం మోహరిస్తున్నాడు. వరదలో మన ధాన్యాగారాలు మునిగాయని, సైనికుల రసద్ఖాళీ అయిందని వాడికి తెలిసిపోయింది ప్రభు. మహారాజా, ఇంకో చేదు నిజం చెప్పాలి ప్రభు. వారం క్రితం సైనికుల జీతాల పత్రం మీద సంతకం కోసం వచ్చాను.
రేపు చూద్దామన్నారు ప్రభు. జీతాలు అందక సైనికుల్లో అసంతృప్తి ఉంది. ఇలాంటి సమయంలో యుద్ధం వస్తే అంటే ఒక చిన్న పగలు వరదను తెచ్చింది. వరద శత్రువుని తెచ్చింది. నా వాయిదాలు సైన్యాన్ని కూడా బలహీనం చేశాయి. నా ఒక్క రేపు ఇంత పెద్ద ముప్పును తెచ్చిందా మంత్రి? ప్రభు, ఆలస్యం ఒంటరిగా రాదు. తన వెంట 100 కష్టాలను తీసుకొస్తుంది. కానీ ఇంకా సమయం ఉంది ప్రభు. ఈ రోజు నుంచైనా ప్రతి నిర్ణయం ఈ రోజే తీసుకుంటే రాజ్యాన్ని కాపాడుకోవచ్చు ప్రభు. అవును మంత్రి. చంద్రవర్మ నిద్రలేచాడు. ఈ వాటి నుంచి నా నిఘంటువులో రేపు అనే మాట లేదు. ఈ ఘడియలోనే సైనికులకు జీతాలు చెల్లించండి, బకాయిలతో సహా. వెంటనే కోటగోడలు పటిష్టం చెయ్యండి. ధాన్యం సేకరణ ఈరోజే మొదలవ్వాలి. భద్రయ్యను పిలవండి. రాజ్యంలో ప్రతి కట్ట, ప్రతి వంతెన ఈరోజే పరీక్ష చెయ్యాలి. మరుసటి రోజు తెల్లవారుజామునే రాజు సభలో కూర్చొని ఉంటాడు. మంత్రి ఆశ్చర్యపోతాడు. మహారాజా, సూర్యోదయం కాకముందే సభలో ఉన్నారు ప్రభు. మంత్రివర్య, నిన్నటి వరకు సూర్యుడు నన్ను నిద్రలేపేవాడు. ఇవాల్టి నుంచి నేను సూర్యుడి కంటే ముందే లేస్తాను. చెప్పండి, ఈరోజు ఫిర్యాదులు ఎన్ని, పనులు ఎన్ని? ప్రభు, వంతెన పునర్నిర్మాణానికి ధనపాలుడు, కట్టపనికి భద్రయ్య అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు ప్రభు. ఎదురు చూడడమా? ఇద్దరిని ఇప్పుడే లోపలికి పంపండి. ధనపాల, భద్రయ్య, మీకు కావాల్సింది ధనం. పనివాళ్లు ఈ గడియలోనే మంజూరు. పనులు మధ్యాహ్నంలోపు మొదలవ్వాలి. ఇంకొక మాట, ఇకపై ప్రతి నెల నేనే స్వయంగా వచ్చి పనులను పరిశీలిస్తాను. మహారాజా, ఈ మాట ఆ రోజానుంటే ఎంత బాగుండేది ప్రభు. అయినా మించిపోలేదు. ఆ ముసలి చేతుల్లో ఇంకా బలం ఉంది. కట్టని కొండలా కట్టి చూపిస్తాను ప్రభా. రాజు రాత్రింబవళ్ళు శ్రమిస్తాడు. స్వయంగా వరద బాధితుల ఇళ్ల నిర్మాణం దగ్గర నిలబడతాడు. మహారాజా, మీరు స్వయంగా ఎండలో నిలబడి పనులు చూస్తుంటే మాకు రెట్టింపు బలం వస్తుందయ్యా. రామన్న, ఆ రోజు నీ మాట విననందుకు ఈరోజు నా చెమటతో పరిహారం చెల్లిస్తున్నాను. ఇంకొక మాట, ఇకపై రాజ్యంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా నా దగ్గరికి రావచ్చు. సభ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. వారం రోజుల్లోనే కోట సిద్ధమైపోతుంది. సైన్యం సన్నద్ధమవుతుంది. కట్ట పనులు వేగంగా జరుగుతుంది. గూఢాచారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఉగ్రసేనుడు ఆశ్చర్యపోతాడు. ఏంటి, వరదలో మునిగిన రాజ్యం వారంలోనే యుద్ధానికి సిద్ధమైందా? ఈ చంద్రవర్మ సోమరి అని విన్నాను. పత్రాలు వారాల తరబడి సంతకాలు లేకుండా ములుగుతున్నాయని విన్నాను. ప్రభూ, ఆ వార్తలన్నీ పాతవి. వాళ్ల గూఢచారులు చెప్తున్నారు రాజు మారిపోయాడని. తెల్లవారుజామునే లేచి స్వయంగా అన్ని చూసుకుంటున్నాడంట. సైనికుల జీతాలు బకాయిలతో సహా చెల్లిస్తాడంట. ఇప్పుడు ఆ సైన్యం ప్రాణాలైనా ఇచ్చేంత విశ్వాసంతో ఉంది ప్రభూ. మెలకువగా ఉన్న రాజు మీద దాడి చేస్తే మనకే నష్టం ప్రభు. ఒక్క వరదవాడి కళ్ళు తెరిపించిందా? నిద్రపోయే సింహాన్ని వేటాడాలనుకున్నాం. అది మేల్కొంది. మేల్కొన్న సింహం జోలికి వెళ్లడం తెలివి తక్కువ పని. సైన్యాన్ని వెనక్కి తిప్పండి. శత్రువు వెనుదిరిగిన వార్తని రాజ్యమంతా సంబరాలు చేసుకుంటుంది. కొన్ని నెలల్లోనే కొత్త కట్ట, కొత్త రాతి వంతెన పూర్తవుతాయి. ప్రారంభోత్సవం రోజు రాజు అందర్నీ పిలుస్తాడు. ప్రజలారా, ఈ విజయం నాది కాదు. నన్ను నిద్రలేపిన రావణ్ణది, భద్రయ్యది, ధనపాలుడిది, మంత్రిది, మహారాణిది. ఒక చిన్న పగులుని రేపు చూద్దామన్నందుకు 3 ఊళ్ళు మూల్యం చెల్లించాయి. ఆ తప్పు ఇంకెప్పుడూ జరగదు. ఇకపై నా రాజ్యంలో ఏ ఫిర్యాదు వచ్చినా సూర్యాస్తమయంలోపు నిర్ణయం జరగాల్సిందే. ఇది చంద్రగిరి శాసనం. మహారాజా, ఆ రోజు చేయి పట్టే పగులు చూపినంత ఈ రైతు ఈరోజు కొండలాంటి కట్టని చూస్తున్నాడయ్యా. మా పంటలకి ఇక భయం లేదు ప్రభూ. ప్రభూ, కొండరాతి వంతెన మీద నుంచి 100 బళ్ళు ఒకేసారి వెళ్ళొచ్చు. వ్యాపారం రెట్టింపైంది ప్రభూ. మహారాజా, ఈరోజు మీరు ఒక కట్టని కాదు ప్రభువా, రాజ్యం భవిష్యత్తునే బాగు చేశారు. ఈ కట్ట మీద ఒక శిలాఫలకం వేయాలని నా కోరిక ప్రభువా. తప్పకుండా భద్రయ్య, కానీ దానిమీద నా పేరు వద్దు. అందరూ చదువుకునేలా ఒకే ఒక్క వాక్యం రాయండి. ఈరోజు పని ఈరోజే అని. ఈ కట్ట చూసిన ప్రతిసారి ప్రతి తరం ఆ పాఠం గుర్తు చేసుకోవాలి. ప్రభు, ఆ రోజు నిద్రపోతున్న రాజును చూసి భయపడ్డాను. ఈరోజు
రాజ్యానికి మెలకువ నేర్పుతున్న రాజుని చూసి గర్వపడుతున్నాను. సుమతి, ఆ మెలకువ నేర్పింది ఈ ప్రజలే. భద్రయ్య, ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు గుండెల్లో చెక్కుకున్నాను. మబ్బులు రేపు అనవు, కష్టాలు కబురు పెట్టిరావు. వాటికంటే ముందు మనం మేలుకొని ఉండడమే మనకు రాజధర్మం. ఆ రోజు నుంచి చంద్రగిరిలో ఏ పని వాయిదా పడదు. రాజ్యం దినదినాభివృద్ధి చెందుతుంది. నీతి: ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేస్తే రేపు ఆ పని కాదు, ఆ పని తాలూకా కష్టం ఎదురవుతుంది. ఆలస్యం చిన్న పగులుని పెద్ద వరదగా మారుస్తుంది. మరి ప్రేక్షకులారా, ఈ కథలో మీకు ఏ మలుపు బాగా నచ్చింది? భద్రయ్య చెప్పిన మబ్బులు రేపు అనవు అనే మాట, లేక నిద్రలేచిన సింహాన్ని చూసి శత్రువు వెనుతిరగడమా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో జానపద కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.